ఏమే ఏమే మన అమ్మాయికి పెళ్ళిడు వచ్చింది కదా, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? నేనేమంటానండి, పెళ్లి సంబంధాలు చూడండి. మంచి సంబంధం వస్తే పెళ్లి చేసేద్దాం. అయినా పెళ్లి చేసుకోవాల్సింది నేను కాదు కదా. అమ్మాయిని పిలిచి అడగండి. అమ్మా దీప్తి, అమ్మా దీప్తి, ఒకసారి ఇట్రా అమ్మా. వస్తున్నానమ్మా. పిలిచావా? అవును తల్లి, నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాము. నీకు ఎలాంటి భర్త కావాలో చెప్తే సంబంధాలు చూస్తాము. ఆ నుంచి ఆహా వరకు ఉండే లక్షణాలన్నీ ఆ అబ్బాయిలో ఉంటే నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. అబ్బా, లక్షణాలు ఉండాలా? ఏంటమ్మా ఆ లక్షణాలు? చెప్పు తల్లి, వింటాను. అంటే అమ్మా నాన్నలకు దూరంగా ఉండాలి. అంటే ఆస్తిపాస్తులు పుష్కలంగా ఉండాలి. ఈ అంటే ఇల్లు ఇంద్రభవనంలా ఉండాలి. ఈ అంటే ఈ తరం కుర్రోడులాగా ఉండాలి. అంటే ఉన్నత స్థాయి స్నేహితులు ఉండాలి. అంటే ఊరూరు విదేశాలు తిప్పాలి. అంటే ఎర్రగా బుర్రగా ఉండాలి. అంటే ఏకైక సంతానమై ఉండాలి. అంటే అయిన వాళ్ళను లిమిట్లో ఉంచాలి. అంటే ఒడ్డు పొడువు బాగుండాలి. అంటే ఓర్పుతో నేను చెప్పినవన్నీ పాటించాలి. అంటే ఔషధాల జోలికి పోకుండా ఆరోగ్యవంతుడై ఉండాలి. అమ్మంటే అంతులేని ప్రేమను నా మీద చూపించాలి. అంటే ఆహా, హస్బెండ్ అంటే ఇలా ఉండాలి అని చుట్టుపక్కల వాళ్ళు చూసి కుళ్ళుకునేలా ఉండాలి. అమ్మా, ఈ కోరికలు సరిపోతాయా? ఇంకా ఏమన్నా కోరికలు ఉన్నాయా? ఇంకేం లేవమ్మా, అంతేనా? నా తల్లే, ఇక నీకు పెళ్ళి అయినట్లే ఉంది. నేను నీకు పెళ్ళి చేసినట్లే ఉన్నాను. ఫ్రెండ్స్, మా ఈ సంభాషణ మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి.